వెల్కమ్ టు PM7 వార్తలు. దక్షిణ మధ్య రైల్వే కొత్తగా 3 స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ MMTS సేవలను మరింత చేరువ చేసేందుకు దక్షిణ మధ్య రైల్వే రెడీ అయింది. లయోలా కాలేజ్, ఆనంద్ బాగ్, మౌలాలి క్వార్టర్స్ వద్ద 3 కొత్త స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి రైల్వే బోర్డుకు పంపింది. గట్కేసర్, సనత్ నగర్ సెక్షన్లో ఈ స్టేషన్లు రావడం వల్ల శివారు ప్రాంతాల ప్రజలకు రవాణా కష్టాలు తీరనున్నాయి. MMTS వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గట్కేసర్ నుంచి సనత్ నగర్ మధ్య MMTS రెండో దశ రైళ్ల రాకపోకలకు ప్రారంభమైన నేపథ్యంలో ఈ మార్గంలో కొత్త స్టేషన్ల అవసరం పెరిగింది. అల్వాల్ లయోలా కాలేజ్ వద్ద స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానికులు, విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. దీనిపై స్పందించిన డివిజనల్ రైల్వే మేనేజర్ బృందం నివేదికను ప్రధాన కార్యాలయానికి పంపారు. రైల్వే నిబంధనల ప్రకారం సబర్బన్ ప్రాంతాల్లో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఉండాలి. అయితే చెర్లపల్లి నుంచి నేరేడ్మెట్ వరకు ప్రస్తుతం ఒక్క స్టేషన్ కూడా లేదు. ఆనంద్ బాగ్ లో కొత్త స్టేషన్ నిర్మిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలోని కాలనీ వాసులకు MMTS సేవలు అందుబాటులోకి వస్తాయి. మౌలాలిలోని రైల్వే క్వార్టర్స్ కొత్త స్టేషన్ నిర్మిస్తే వేలాది మందికి నేరుగా నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం దక్కుతుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం MMTS రెండో దశ పనుల కోసం తన వంతు నిధులను విడుదల చేస్తూ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా IT కారిడార్, శివారు ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం ద్వారా రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.